మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్ సమావేశం ప్రస్తుతం వరంగల్లో జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జీలు, డెస్క్ ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అంటే ముఖాముఖి అనేది ఎక్కడ చేస్తామంటే సహజంగా స్టూడియోలో చేస్తారు. స్టూడియో అంటే ఇప్పుడు ఇప్పుడు మూర్తి గారు మరొక సామాజిక సంఘ సేవ జర్నలిస్టు ఇన్ఛార్జ్ అనేది కొంచెం పక్కన మూర్తి గారిని మనం కొంచెం ఎక్కడ చేయాలి మన వరంగల్ పిలిచినప్పుడు వరంగల్లో వ్యక్తి మన భవన్ లాంటి నాలుగు పక్కన కూర్చొని మూర్తి గారు చెప్పండి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు, ఈ యొక్క ఆలోచన ఎట్లా కలగాలి, ఈ స్ఫూర్తి ఏంటి, ఇప్పుడు మీ కార్యక్రమం అనే అంశాల మీద చేసేది ఫేస్ టు ఫేస్ అంటే ముఖాముఖి తెలుగులో ముఖాముఖి గురువు లాగా ఏంటని ఇది తెలుగు తెలుసుకోవాలి తెలుసుకోవాలి మంచిది. ప్రెస్ పి అంటే రాసుకోవాలి, ఎట్లా రాసుకుంటే మంచిది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ పేపర్ తీసుకోండి. ఏదో మనం ఉంటే మాట్లాడుతుంది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది రాసుకోండి. మీడియా చేస్తారు రాసుకోండి. సిలబస్ అయితే పిఆర్ P for people, R for rural, E for employees, S social, service. People, rural, employees, social, service. Press okay. P people, R rural. E employees, S social, okay, service. Press people rural make a respond a respond అయితే ఇప్పుడు 12 న్యూస్ మెట్రోలో వస్తాయి, 12 టీవీ వస్తాయి. ఈ 24 న్యూస్లో మనం వచ్చేది 20,000 కట్టాలి. ఎక్కడ స్టూడియో అయితే ఏమైందంటే ఇక్కడ చిన్న అలా చాలా సమస్యలో రాకుండా నాకు కూడా చూసుకుంటున్నాను. అందరూ అమ్మ నాన్నలాగా మంది నాకు అది భావించే సమస్యలకు వచ్చాను, కానీ వేరే ఆశ్చర్యపడి రాలేదు. అందరూ కలెక్టర్ కలుపుతున్నారు ఒకసారి, లేకపోతే 150 కిలోమీటర్లు రావాలన్నా నాకు ఇబ్బంది. మధ్య మధ్యలో వీళ్ళే ఇంకా అదే తిరుగుతూ ఉంటాం. కాదు మేమేనా కాదు కూర్చుంటూ ఉంటాం. మా మొదలైతే 30 ఏళ్ళ కాదు ఏం కుర్రలో ఏంటో మరి. అందుకని మంత్రి గారి గొడవలో కొట్టుకున్నాను. చాలా మంత్రి గారికి కూడా ధన్యవాదాలు. మన ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రీలో మనకి కామారెడ్డి జిల్లా ఎలా పరిచయం అయ్యారంటే అక్కంపేట ఇప్పుడు మన అక్కంపేటలో జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా వీళ్ళంతా పరిచయం అయ్యారు. ఆ రోజున ఏదో మరి ఎట్లా పరిచయం నాకు అసలు గుర్తులేదు. ఏదో భోజనానికి ఒక మద్దతుగా 15 రూపాయలు భోజనానికి పిలిచాను. ఈ తర్వాత 10 మందిగా తెచ్చాము. ఆ పరిచయం ఎట్లా వచ్చిందంటే చివరికి ఏంటో గౌరవం తీసుకొచ్చింది. దాదాపు 5 నెలలు నువ్వు 4 పంపిస్తాను, నేను చూస్తాను. అలా ఏ వార్త అంటే ఎమర్జెన్సీ రావాల్సిన వార్త ఉంటుంది. కొన్ని వార్త బ్రేక్ వేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది వార్తలు అనేది. ఇప్పుడు 26 జనవరి
మిగతా కొన్ని ఉంటాయి, వేరే వార్తలు ఉంటాయి, ఎలా కూడా పెట్టుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. దాకా ఆ వార్త ఎప్పుడు వచ్చినాయి కాదు, అలాంటి వార్తలు పెట్టండి. ఓకేనా? మీరు ఏమన్నా మరి 4 వార్తలు 2 వార్తలు చూసుకోండి, చూస్తా. ఈ సాయంత్రం వరకు కనుక చూపిలకు రాస్తుంటే ఈ 2 వార్తలు రాస్తాయి, మీరు రావాలి. ఏర్పాటు చేసుకుంటూ దీనివల్ల కోల్పోతాయని చెప్పి మళ్ళాడ ప్రోగ్రాం పెట్టవచ్చు అనే ఉద్దేశంతో మేము ఆ మీటింగ్ వరంగల్లో ఏర్పాటు చేసి ఒక డైరీ అభివృద్ధిస్తాము. ఒక పెద్ద మందిని మనం తీసుకున్నాం సంస్థలకు. 60 మంది పనిచేస్తున్నటువంటి మోదీ సత్యనారాయణ దగ్గర ఈ 60 మందిలో ఆయన ఒక సమానంగా భావించి మేము వారికి ఒక ఉన్నతమైనటువంటి యొక్క బాధ్యతలను అప్పచెప్తూ ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారు మొదలే చెప్పారు, తప్పు చేయని వాళ్ళు లేదు, చేసిన దాన్ని సవరించుకొని చెప్తే వినాలి. మనిషికి 2 ఉంటాయి, మనం ఈ దోషాలు ఒకరు చెప్తేనట ఇక అట్లాంటి ఇవ్వడం బాగుండేది. కాబట్టి వారి యొక్క సూత్రం మొదలే విన్నా నేను. మెట్రో మధు అనుకున్నాను అంటే ఆయనకు ఒక బిల్ కాదు అని నా ఇంటి పేరు ఏం లేకుండా అయిపోయింది అనేది కాదు. ఇవాళ మధు ఆ విధంగా తిరిగింది కాబట్టి ఇంకో ఇంకా రాయడం చేయలేదు. ధ్యానించడం నాకు ఎవరైనా అంటే ఇంకోరు ఎవరు రాదు. ప్రతి ఒక్క రిపోర్టర్ ఇంకొకరిని సపోర్ట్ చేసుకుంటే మనం వార్త కోసం పోలేని పరిస్థితులు ఆయన చెప్పొద్దు. ఇక్కడ మనం బతుకునేది ఏమి లేదు, వాళ్ళు వచ్చేదాన్ని ఏమైనా తేడా వచ్చేది ఏమి లేదు. నీకు వీలు కానప్పుడు నీకు తెలియని విషయం నీ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు, ఆడ వార్త దొరికితే పక్కకు చెప్పు. వార్త పెట్టినోడే గొప్పోడు కాదు, వార్త సూచించినోడు కూడా గొప్పోడు నా లెక్క. ఎందుకంటే పలానా దగ్గర ఉన్నది అని సమాచారం ఇచ్చినోడే గొప్పోడు. ఈ విషయంలో ఈ యొక్క అనుభవాలను బట్టి నేను మొట్టమొదటి ఈ విశ్వకర్మ లోగో పట్టుకు పోయినప్పుడు వేపటి గుణంశాన్ అనేది బాగా తగ్గించుకోవాలి. ఎవరు కూడా అన్యత బాధపడుతుంది కాబట్టి చెప్పింది. విశ్వకర్మ లేకపోతే ఏ ఒక్కడు వాటిలో కూడా గెలవరు మీకు. మళ్ళీ ఆఖరికి మా మీదనే రాత్రి పెద్దలు పెట్టేదని అన్న రోజు ఆ రోజు నేను అనవసరం కాదు రావచ్చు, కానీ ఆ మూమెంట్లో వచ్చింది అక్కడ. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, విశ్వకర్మ అంటే ఏంటో. వాళ్ళ జయశంకర్ తెలంగాణ ఒకటి చెప్తేనట ఇక అట్లాంటి ఇవ్వడం బాగుండేది. కాబట్టి వారి యొక్క సూత్రం మొదలే విన్నా నేను.